హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరు వీకెండ్ వచ్చింది. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ అందర్ అప్లోడింగ్ సెషన్ టుడే అనమాట. అగైన్ విత్ చక్రి. టైం వచ్చి 6:30 అవుతుంది. ఇవాళ మీటింగ్ పాయింట్ వచ్చి ఓవరాల్ గచ్చిపోలి. వెళ్ళి చక్రిని మీట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. వెదర్ వచ్చి ఇవాళ ఎందుకో చాలా చాలా అని చెప్పలేను, కొద్దిగా మూడీగా ఉంది. ఐ మీన్ సన్ ఇంకా బయటికి రాలేదు, క్లౌడీగా ఉంది. నైస్ వెదర్ అని చెప్పాలి. వర్షం పడకుండా ఉంటే చాలరా బాబు. వెదర్ అప్డేట్స్ రెయిన్ అయితే ఎక్కడా లేదు, చూద్దాం ఏమవుతుందో. మన చక్రి వచ్చేసాడు. జస్ట్ వన్స్ వస్తే బ్రీఫ్ ఇచ్చేసుకొని స్టార్ట్ అయిపోవడమే. ఒక క్వారీ అనుకుంటున్నాం ఇవాళ ఆఫ్రోడింగ్కి. చూడాలి మరి సెషన్ ఎలా ఉంటుందో. ఇప్పుడు వచ్చాడు సూర్యుడు బయటికి. టిఎస్పిఏ సర్కిల్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇది ఇవాళ లొకేషన్. యాక్చువల్లీ అటు సైడ్ వెళ్ళాలి, కానీ అక్కడ వెళ్ళే వే దగ్గర రాళ్ళు వేస్తారు అనమాట. సో డిస్కవర్ చేద్దాం అలాగని ఇలా వచ్చాం. చూద్దాం అటు సైడ్ ఏమన్నా వే ఉందా అటు సైడ్ వెళ్ళడానికి అని చెప్పి. ఓ షిట్ 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 షిట్. ఇంకా రూట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. స్టిల్ ఎక్కడైనా రాళ్ళు ఉండొచ్చు వెళ్ళే దారిలో. అదిగా అనుకున్నాం, లేదా రాళ్ళు వచ్చాయి. యా ఓకే, వీ కెన్ గుడ్ టు గో అనమాట. బైక్ వెళ్తావు కానీ ఒకసారి అక్కడ చూసి వస్తానుండు. చూడొచ్చు అటు అంత క్వారీ ఉంది. ముళ్ళు ఉన్నాయి పైన. కిందకి కిందకి.
ఇలానే ఉంటుంది ఆపరేటింగ్ సెషన్ అంటే. ఎప్పటికే ఎప్పుడు ఒకరు రాకూడదని చెప్తాను. ఇంకొంచెం లాగుతాను. జస్ట్ డెడ్ పూల్ గడు ఎప్పుడు రెడీ. ఓకే, 2 హర్డిల్స్ అయితే సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయాం. ఫైనల్లీ వి హావ్ రీచ్డ్ ద లొకేషన్ అన్నమాట. చూడొచ్చు లొకేషన్. బుర్రపాడు. రాకూడదేమో. పదే వెళ్ళి అడిగి వెళ్ళిపోదాం. ఎలా ఏడదాకా వచ్చేది. సర్లే వెళ్ళిపోతాంలే అయితే. వెళ్ళిపోతాంలే. డబ్బులు ఇవ్వాలి. ఇదన్నమాట ఇవాళ మన క్వారీ సెషన్. సో జస్ట్ ఇలా పైనుంచి ఒక స్నాక్స్ తీసుకున్నాం. ఇందులో క్వారీ పనులు జరుగుతున్నట్టున్నాయి. వెళ్ళిస్తారో లేదు తెలియదు. కిందకి వెళ్దామని చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఒక వ్యూ పాయింట్ ఏదో ఉన్నట్టుంది, చూడాలి ఒకసారి అలా. అది ఇక్కడ ఫోటో సెషన్ అయితే అయ్యింది. సో అంటే కిందకి చూసారు కదా, ఇప్పుడు కిందకి వెళ్దాం. ఓకే, ఏదో మూవీ సెట్ వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. మూవీ సెట్ వర్క్ అయితే జరుగుతుంది.
అరే క్వారియల్ అనుకున్నాం రా, మూవీ సెట్ వర్క్ రా. ఏదో మూవీ సెట్ వర్క్ జరుగుతుంది. సో అక్కడికన్నా ఇక్కడే లొకేషన్ బాగున్నట్టుంది. అటు సైడ్ ఒకసారి తిరిగి వెళ్ళిపోదాం అంటున్నాం. ఏం లేదు, 9 కదా అయింది. అదే రూమ్కి వెళ్ళి ఏం చేద్దాం, బోర్ కొడుతుంది, అదే అలా తిరిగా కొడతాం ఎడిట్. తిడేంటి ఆఫ్ రోడింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు దారి ఉండదు మనకి. ఇంకా మళ్ళీ ఇలా వెనక్కి తిప్పుకోవాలి. ఇదేమాట రీజన్, ఎప్పుడో ఒకలే రావద్దని చెప్తా. ఎక్కదు, కింద తగలదు కానీ ఎక్కదు. ఓ పంచి వద్దులే, పుష్ ఇవ్వలేం. వెళ్తుంది కొద్దిగా అంతే. నాకు ఇంక ఓపిక లేక తీసుకొచ్చామన్నా. ఎంజాయ్ డే లాట్ సారా. ఇది ఇంకా అసలు మనం నథింగ్ రా. బెటర్ సెల్ఫ్ ఆపి. క్లచ్ లీవ్ చేస్తూ కిందకు వచ్చే మెల్లగా. మన ట్రైల్లో అంత గ్రిప్ ఉండదు కదరా. కదులు 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 కదులు. ఫర్ టుడే సెషన్ ఈజ్ ఓవర్. ఇంకా ప్యాకప్ అనమాట. అదే ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అయిపోయింది.
యాక్చువల్లీ రూట్ ఉందన్నమాట. మనం అంత కష్టపడి తప్పుల్లో నుంచి వచ్చాం కదా. చూసారు కదా, వ్యాన్లు వస్తున్నాయి, డీసీఎంలు వచ్చాయి, కార్లు వచ్చాయి. సో ఇదన్నమాట రూట్. మనం అంత కష్టపడి వచ్చాం. అదనమాట ఈరోజు సెషన్. లైట్ ఆఫ్ రోడింగ్, లైట్ కూడా కాదు, చాలా మైల్డ్. షాప్ కూడా ఉంది ఇక్కడ. అంతా క్వారీ అనమాట, లైమ్ స్టోన్ ఏదో స్టోన్, మరి మనకు అంతగా తెలియదు. కానీ ఆఫ్ రోడింగ్ ప్రతి సెక్షన్ వద్దు ఇక్కడ. Whoa, we have back to road, Kumada. సో ఇదన్నమాట ఈరోజుకి మొత్తం సెషన్ అయిపోయింది. 10 అయింది ఎగ్జాక్ట్గా. ఐక్య సర్కిల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. కామెడీ ఏంటంటే, నేను ముందు చూస్తారు కదా వీడియోలో, రాళ్ళు అవన్నీ అడ్డు పెడితే పక్క తుప్పల్లోంచి గట్ట వెళ్ళినాము. వెళ్ళాక లొకేషన్కి ఏమైందంటే కార్లు వస్తున్నాయి, డీసీఎంలు వస్తున్నాయి. మనం అంత కష్టపడి వచ్చాము, వీళ్ళేంట్రా బాబు ఎలా వచ్చేస్తున్నారు అనుకొని లాస్ట్లో నెతికాము మొత్తం రూట్. కనుక్కొని వెళ్తే నీట్గా సింపుల్గా దొరికింది రూట్ అనేది. మన సగం లేక్ దాటాక అనమాట. అంతేలేండి, ఈజీగా వస్తే కిక్ ఏముంటుంది. కిక్ రాదు కదా మనకి. అది గుర్తుంటుంది కూడా మనకి ఎప్పటికైనా మెమరీస్లో, ఫోన్ మెమరీస్లో కాదు, మన మెమరీలో గుర్తుంటుంది అది. ఫ్రెండ్స్తో మనం ఇలా వెళ్ళాము, ఇలా ఎంజాయ్ చేసామని. నేను మొత్తం రా వీడియో పెడుతున్నాను అనమాట. యూట్యూబ్లో చాలామంది ఎక్కువ టైం లైన్ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. సో టైం లైన్ ఎందుకంటే మొత్తం రా పెడితే రేపు పొద్దున్న నాకు మెమరీ అవసరం లేదు, యూట్యూబ్లో ఉంటుంది. సో అందుకని చెప్పిన టైం లైన్ ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని జస్ట్ అలా మర్చిపోయి ఏదో మీకు నచ్చింది చూసి ఫార్వర్డ్ చేయండి. ఎలాగో మీరు మొత్తం ఎలాగో చూడరు. ఎలాగ మీరు 10 minutes పెట్టినా ఫార్వర్డ్ చేసి చూస్తారు, 30 minutes పెట్టినా ఫార్వర్డ్ చేసి చూస్తారు. సో నేను వీడియో పెడతా, మీకు నచ్చిన బయట చూసుకోండి, చిల్ అవ్వండి. సో దట్స్ మై వ్లాగ్ ఫర్ దిస్ వీకెండ్. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఇంకో సబ్జెక్ట్లో కలుద్దాం. See you. Bye bye. Tata.